కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. మేము తెల్లవారుజామున లేసాము, గుడికి వెళ్ళాము. కొడుకు, కోడలు, మనమరాలు, నేను అందరం కలిసి వెళ్ళామండి. అక్కడ దీపాలు వెలిగించాము. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందండి, కొబ్బరికట్టు చేద్దాము ఈరోజు స్పెషల్ అని కొబ్బరికట్టు చేద్దాం అనుకున్నాము. అగో కొబ్బరి నా మనమరాలు చూడు దొరకకుండా తినేస్తుంది. కొబ్బరి పాలు తీయాలండి, కొబ్బరి కట్ చేయాలండి, మిక్సీలో కొబ్బరి పాలు తీయాలి, కొంచెం వాటర్ వేయాలి, పాలు తీయాలి, పెసరపప్పు ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ పెసరపప్పు ఈ కొబ్బరి పాలు ఒకే కాడ మిక్స్ చేయాలి. పోపు చేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి పోపు చేయాలండి. కొంచెం పసుపు, ఉప్పు వేయాలండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. కొబ్బరికట్టు తయారు చేసే విధానము: 1 కప్పు కొబ్బరికట్టు పాలు, 1 కప్పు పెసరపప్పు ఉడికించి పక్కకు పెట్టుకున్నామండి. తగినంత పసుపు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, తగినంత కరివేపాకు, కొత్తిమీర. తయారు చేసే విధానము: ఇందులో తగినంత ఆయిల్ పోసుకోవాలండి. నూనె వేడయిందండి. కాస్త జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెము దూరగా వేగనివ్వాలండి. దూరగా వేగిన తర్వాత వేగిందండి. కాస్త కొత్తిమీర, తగినంత పసుపు, వేయించుకోవాలండి. పోయాలండి. కొబ్బరి పాలు పోస్తున్నా. ఇప్పుడు పెసరపప్పు ఉడికించి పక్కకు పెట్టుకున్న పప్పు పోసానండి. తగినంత ఉప్పు వేయాలండి. మరిగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవాలండి. మరిగిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో పోస్తుందండి. కొబ్బరికట్టు రెడీ. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది.